యూరియా కోసం ఎదురుచూపు. ఒక చిన్న గ్రామంలో రైతు రామయ్య తన పంటను చూసుకుంటూ ఆందోళనలో ఉన్నాడు. మొక్కలు పచ్చగా ఉన్నా ఎరువుల్లేక నెమ్మదిగా ఎండిపోతున్నాయి. అతను మనస్సులో అనుకుంటాడు, ఇప్పుడు యూరియా దొరకకపోతే ఈ పంట బతకదు. రేపే ఉదయం బైకెక్కుకొని రామయ్య మండలంలోని ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి పెద్ద క్యూ, వందలాది రైతులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి షాప్లో అనౌన్స్మెంట్ వచ్చింది, యూరియా స్టాక్ అయిపోయింది, రేపు రండి. అంతే. అక్కడ నిలబడి ఉన్న రైతుల ముఖాల్లో నిరాశ. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంటికి చేరుకున్న రామయ్య ఫ్యామిలీతో బాధ పంచుకున్నాడు. పంట కోసం ఎంత కష్టపడ్డాం, యూరియా లేకపోతే అంతా వృధా అవుతుంది. అప్పుడు అతని చిన్న కుమారుడు ధైర్యం చెబుతూ అన్నాడు, నాన్న, మన పొలంలో మనమే కాంపోస్ట్ తయారు చేసుకుందాం. సాయిల్ హెల్దీగా ఉంటుంది, ప్లాంట్స్ కూడా బతుకుతాయి. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన పొలంలో కాంపోస్ట్ వేశాడు. ఆశ్చర్యంగా మొక్కలు తిరిగి పచ్చగా మెరిశాయి. రామయ్య ముఖంలో చిరునవ్వు పూసింది. యూరియా మీద మాత్రమే ఆధారపడకండి, ఆల్టర్నేటింగ్స్ వాడండి. పంట కూడా బతుకుతుంది, నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.